నమః. శ్రీ శంకరాచార్య విరచిత భజ గోవిందం 17వ రోజు 13 మే 2021. నిన్న చదివిన లాస్ట్ శ్లోకం ఒకసారి రిపీట్ చేస్తాను. అర్థమనర్థం భావయ నిత్యం నాస్తి తతః సుఖలేశః సత్యం పుత్రాదపి ధన భాజాం భీతిః सर्वत्रैषा विहिता रीतिः. Wealth is no good, thus reflect always. There is not the least happiness therefrom. This is the truth. For the wealthy there is fear even from a son. Everywhere this is the regular mode. అంతే, అది చదివాం. 30వ శ్లోకం ఇవాళ చదువుతాం. హలో, వినిపిస్తున్నదా? హలో, వినిపిస్తున్నదా? హలో మేడం, మీ వాయిస్ వినిపిస్తుందమ్మా చక్కగా. మీది మాకు వినిపిస్తున్నదండి వసంత గారు, అమ్మకి వినపడటం లేదా? అదే ఏమో తెలియక నేను అడుగుతాను. ఇప్పుడు వచ్చింది సిగ్నల్. ఇప్పుడు వచ్చిందా సిగ్నల్? నిన్న చదివిన 29వ శ్లోకం అర్థం అనర్థం అది వినిపించిందా? చదివాను, ఏది సిగ్నలే లేదు, ఎర్రగా అయిపోయింది. అయితే సరే, మరొక్కసారి చదువుతాను. నిన్న చదివిన శ్లోకము అర్థం అనర్థం భావయ నిత్యం నాస్తి తతః సుఖలేశః సత్యం పుత్రాదపి ధన భాజాం భీతిః సర్వత్రైషా విహితా రీతిః. నిన్న ఇది చదివాం. ఇవాళ 30 నుంచి మొదలు పెట్టాలి. ప్రాణాయామ ప్రత్యాహారం నిత్య రెండేసి లైన్లు ఒకసారి చదివిదా? ప్రాణాయామ ప్రత్యాహారం నిత్యానిత్య వివేక విచారం. వినిపిస్తున్నారా? వినిపిస్తున్నది, బాగానే వినిపిస్తుంది. ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేకం అంటే ప్రతినిత్యము ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేక జ్ఞానం. ప్రత్యాహారం అంటే ప్రాణాయామం ప్రత్యాహారం అంటే అందులోనే మీకు తెలుస్తుంది. అంటే నిత్యానిత్య వివేకం అంటే ఇవన్నీ అన్నారు. ఎలాగ లాస్ట్ లో ఏం చేస్తున్నారంటే ఉపాయం చెప్తున్నారు. ఈ విధంగా పరమాత్మతత్వాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలంటుంది. నిత్యము ప్రాణాయామం చేస్తూ ప్రత్యాహారం అందులో తర్వాత జాప్య సమేత సమాధి విధాన కుర్వవధాన మహదవధానం. అంటే జప సమేతంగా సమాధి అంటే నిరంతరం నామస్మరణతో సమాధిలో ఉంటూ, అవధానం అంటే నిరంతరం అదే రకమైన ధ్యానంలో ఉండడం, పరమాత్మ ధ్యానంలో ఉండడం. ఇది చెయ్యి అని చెప్తున్నారు. అంటే ఏ విధంగా మనం పరమాత్మ తత్వాన్ని పొందాలి, చివరికి వచ్చాం కనుక కారుణ్యంతో పద్ధతులు చెప్తున్నారు అన్నమాట. అది ఇందులో ఉన్నటువంటి దృష్టి. ఇప్పుడు అన్నా the regulation of breath, the withdrawal of the senses from their respective objects, the inquiry consisting in the discrimination between the eternal and the non-eternal, the method of mind control associated with the muttering of mantras, performed with great care.
ఏంటి పర్ఫామ్ విత్ గ్రేట్ కేర్. Perform these with great care. ఇంద్రియ మనోనిగ్రహాలు, తర్వాత ప్రాణాయామం, తర్వాత నామజపం, తర్వాత నిరంతరంగా దాని మీదే మనస్సును పెట్టి సమాధి స్థితిని పొందు అంటే అనేది చాలా జాగ్రత్తగా పరమాత్మ తత్వాన్ని జపించి పరమాత్ముడి మీదే ధ్యానం పెట్టి ఇంద్రియాలు మనస్సుని నిగ్రహించుకుని ప్రాణాయామం చేస్తూ ఆ పరమాత్మ జపంతో సమాధి స్థితిలో ఉండు అని చెప్తున్నారు. అంటే కేవలంగా పరమాత్మనే ముఖ్యమైన దాంట్లో నిలుస్తుంది. Next paragraph. In order to gain eligibility for self-knowledge, one should practice yoga along with inquiry. అది అంటే ఈ సెన్స్ నాలెడ్జ్ అంటే ఇంద్రియాలను మనం అధిగమించడం అనే దానివల్ల దానికి ప్రాక్టీస్ యోగా ప్రాక్టీస్ చేయాలి. అంటే ఇంద్రియ మనోనిగ్రహాలు, ఇంద్రియ నిగ్రహం కావాలంటే అది వాళ్ళు చెప్తున్నారు. అంటే ఒక్కొక్క రకంగా ఇంద్రియ నిగ్రహానికి ఇది ఉపాయం. Yoga along with inquiry, full stop. The control of breath, same thing మళ్ళీ చెప్తున్నారు. The control of breath, the withdrawal of the senses, the repetition of the sacred mantra, the concentration of mind, the discrimination of the eternal from the non-eternal. శాశ్వతం అశాశ్వతం మధ్యలో ఉన్నటువంటి వివేకం తెలియాలి. These should be performed with devotion and faith. ఇవన్నీ కూడా డివోషన్ భక్తితోటి విశ్వాసంతో చేయమంటున్నారు. భక్తి ఉండాలి, విశ్వాసం ఉండాలి. అంటే ఇది చేస్తేనే నాకు చాలా అసలైంది పొందగలన విశ్వాసం ఉండాలి. ఇవన్నీ ప్రాణాహారం, ప్రాణాయామం, ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియాలని వాటి నుంచి విసిరా చేయడం, ప్రత్యాహారం అంటే సమాధానం వస్తుంది. అంటే ఇంద్రియ మనోనిగ్రహాలు అనేది ఎప్పటికైనా ఏ ప్రత్యేకైనా అవసరమే. ఆ రకంగా ధ్యానం ప్రతినిత్యం స్మరణ చేసి ఆ భగవత్ స్మరణలో ఆ దైవాజ్ఞని మనస్సును ఉంచుకోండి అని అది అందులో నిత్యానిత్య వివేకం. ఎందుకంటే రోజు మనం ప్రాపంచిక వస్తువులతోనే ఉంటాం కనుక ఈ నిత్యానిత్య వివేకం చాలా అవసరం. ఏది నిత్యం ఏది కాదు, అశాశ్వతమైంది ఏంటి, శాశ్వతమైంది ఏంటి అన్న వివేకం చాలా అవసరం. ఇంకా లాస్ట్ శ్లోకం 31. గురుచరణాంబుజ నిర్భర భక్తః సంసారాత్ చిరాద్భవ ముక్తః. గురుచరణాంబుజ నిర్భర భక్తః సంసారాత్. గురుచరణాల మీద అనంతమైన భక్తి సంసారం అనేటటువంటి ఈ సముద్రాన్ని సంసారాత్ చిరాద్భవ ముక్తః. దీంట్లోంచి ఏంటంటే ఈ సంసారం అనే దాంట్లోంచి పూర్తిగా అచిరం అంటే అచిరాద్భవ ముక్తః అన సంసారాచిర చిరాద్భవ ముక్తః అంటే ముక్తులు అవుతారు. అంటే ఇటువంటి సంసార సాగరం నుంచి అనంతమైనటువంటి సంసార సాగరం నుంచి ముక్తులు అవుతాం గురుచరణాలని పట్టుకుంటే. సేంద్రియ మానస నియమాదేవం ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవం. సేంద్రియ మానస నియమాదేవం. ఇంద్రియం మనస్సు వాటినన్నిటిని నువ్వు నిగ్రహించుకుని ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవం.
ద్రక్ష్యతి, నీ హృదయంలోనే ఆ దేవ పరమాత్ముని దర్శించుకో. నిజ హృదయస్థం అంటే ఇంద్రియ మనోనుగ్రహాలతో ఉండి గురు చరణాలను శరణవేది నీ హృదయంలోనే ఆ పరమాత్మ తత్వాన్ని అంటే చూసుకో. అంటే ఎక్కడో లేడైనా నీ హృదయంలోనే ఉన్నాడు అని మనకి బోధపరుస్తున్నారు. Being devoted completely to the lotus feet of the master, become released soon from the transmigratory process. ట్రాన్స్మైగ్రేటరీ ప్రాసెస్ అంటే ఏంటి? ఇలాగ పునరపి జననం, ఇలా మళ్ళీ మళ్ళీ ఈ ప్రాసెస్ నుంచి ఆ గురు చరణాలను భక్తి శ్రద్ధలతో పట్టుకోవడం వల్ల అందులోంచి విముక్తులం అవుతాం. అంటే ఈ సంసార సాగరం నుంచి మళ్ళీ మళ్ళీ పునరపి జననం, ట్రాన్స్మైగ్రేటరీ అంటే మైగ్రేషన్ ఎక్కడ, మళ్ళీ జన్మ మళ్ళీ పుట్టుక నుంచి ఈ చక్రం నుంచి మనం విముక్తులం అవుతాం. Thus, through the discipline of sense and mind control, you will behold the deity that resides in your heart. ఈ విధంగా ఇంద్రియ మనోనిగ్రహాలతో ఆ రకమైన పరమాత్మతత్వాన్ని మీ హృదయంలోనే చూసుకో. ఆయన ఎక్కడో లేదు, నిజ హృదయం అంటే మన హృదయంలోనే ఉన్నాడు, అక్కడ ఆయన్ని దర్శించు అని చెప్తున్నాడు. This is the concluding verse according to the text adopted here. ఇదేమో అంటే ఫైనల్ గా మనకి ఇది చెప్తున్నారు. అంటే మీకు అసలు ఇంకా చెప్పవలసినవన్నీ చెప్పి మీరు మా ఇంద్రియ మనోనిగ్రహాలతో ఇష్టానికి ఇందాక శ్లోకంలో చెప్పినట్టు వివేక జ్ఞానంతో ఎప్పుడు కూడా మీ హృదయంలోనే ఉన్న పరమాత్మ తత్వాన్ని అది ఫైనల్ గా ఏర్పడుతున్నారు. మనం ఏది నిత్యం వివేక జ్ఞానం ఎప్పుడు కలిగి ఉండాలి. నెక్స్ట్ ఏంటి? ఇంద్రియ మనోనిగ్రహాలు ఎప్పుడు అవసరం. ఏ రకమైన సాధనకైనా ఇంద్రియ మనోనిగ్రహాలు అవసరం. తన హృదయంలోనే పరమాత్మ తత్వాన్ని చూసుకోమంటున్నారు. అంటే మనస్సు ఎక్కడికి వెళ్ళకుండా పరమాత్ముడి మీదనే ఉంచి గురు చరణాలని, అంటే మనకి గురువు ఎవరో ఆ గురువుని నిరంతరంగా భక్తి విశ్వాసంతో ఆశ్రయించి అప్పుడు ఆ పరమాత్మని తన హృదయంలోనే తీసుకుంటే అదే మనం పొందవలసినది అని చెప్తున్నారు. In this verse, the need for devotion to the Guru is stressed. గురువు పట్ల భక్తి అన్నదాన్ని చాలా ఎక్కువగా చూపించారు. అంటే వాళ్ళకి ఎవ్వరి పట్ల విశ్వాసం గాని పూర్తి నమ్మకం కానీ లేకపోవడం ఒక కారణం. ఎందుకు తరించట్లేదు వ్యక్తులు అంటే సంపూర్ణ విశ్వాసం ఉండదు. గురువు అన్నవాడు నేను ఇంత గొప్పవాడిని నేను అమ్మని చెప్పడు, ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఎక్కడో చదివాను, ఎవ్వరు అదే నిన్న తులసిరామ గారు రవిశంకర్ గారికి ప్రశ్నించినప్పుడు ఆన్సర్ మనకి దాంట్లో గ్రూప్ లో పెట్టారు. అది నేను నిన్న వరకు చదవాలి. ఏం చెప్తున్నారు? ఎక్కడైతే నీ మనసు అశాశ్వత తత్వం నుంచి బయటకు వచ్చేస్తుంది, ఎక్కడైతే అంటే నిన్ను కేవలంగా పొంగబెట్టకుండా అసలైన దాన్ని చూపిస్తున్నారో అటువంటి వాళ్ళే నీ గురువు అంటే అది మళ్ళీ అందరూ చదవండి, చాలా బాగా చెప్పారు. అది గురువు అంటే అదే రైట్ అన్నమాట. ఆ సాంగత్యం అని తెలుసుకో అని చెప్పారు. అంటే ఏ సాంగత్యం కేవలంగా అశాశ్వత తత్వాల వైపు తీసుకెళ్ళిపోతుందో, ఏ సాంగత్యంలో అయితే మనకి సిగ్గు అంటే వీటి పట్ల ఆసక్తి అవన్నీ వస్తాయో అవన్నీ కరెక్ట్ కాదు. ఇది కొలతలు ఇచ్చినట్టుగా చెప్పారనమాట. అలాగే గురువు విషయంలో కూడా ఒకసారి తెలుసుకున్న తర్వాత బాగా సంపూర్ణమైన విశ్వాసంతో ఉండడమే ఉండి ఆ గురువుని అంటే ఆ విశ్వసించడం వల్ల మనకు నష్టం లేదు. అయితే కరెక్ట్ వాడు కాదేమో విశ్వసించడం ఎంతవరకు అయితే ఆ కరెక్ట్ వాడు కాకపోయినా మనకు నష్టం ఉండదు. విశ్వసించిన వాడు విశ్వసించడం అన్న కర్మకి ఎప్పుడు కూడా అది రాంగ్ యాక్షన్ ఉండదు. అందుకే నమ్మి చెడిపోయిన వాడు లేదంటారు. నమ్మిన వాడిని ద్రోహం చేసిన వాడు తప్పు వాడు కానీ
నమ్మిన వాడి తప్పు లేదు. ఈ విషయం మనం గ్రహించాలి. మనకు ఎప్పుడు అది వాడిని నమ్మకపోయినా పర్వాలేదు, కరెక్ట్ గా నమ్ము, అంటే పర్వాలేదు, నమ్ముతే చాలు. ఆ నమ్మకం మనకు ఎంతో హెల్ప్ చేస్తుంది. కరెక్ట్ వాడా కాదా అనే జడ్జిమెంట్ లో జీవితం అంతా గడిపిస్తుంది. అలాగా మనకి జడ్జి చేసేంత కెపాసిటీ లేదని కూడా మనకు తెలియదు. ఒకవేళ గురువు చాలా లోతైన వాడైనా ఆ లోతుని తెలుసుకోగలిగే అంత కెపాసిటీ మన దగ్గర ఎక్కడ ఉంది? కానీ అది మనం ఎప్పుడు మనం ఓవర్ ఎస్టిమేట్ చేసుకుంటాం, మనకు అంతా ఉంది అని. అంతలా లోతు లేదు మనకి, అందుకని మనం జడ్జి చెయ్యలేము. ఆ విషయం మనం గ్రహించాలి. ఎందుకంటే జ్ఞాని ఒక్కడే జ్ఞానిని తెలుసుకుంటాడు. జ్ఞాని అయినంత స్థితి మనకి లేకే కదా అందరినీ ఆశ్రయించినంత గురువు అని కావాలనుకుంటున్నాం. అందువల్ల సంపూర్ణమైన విశ్వాసాలతో గురుచరణాలను సేవించితే ఆ ఆశీర్వచన బలం, ఆ సహాయం మన జీవితంలో చాలా చేస్తుంది. అందువల్ల ఈ విధంగా జీవించడమే చాలా ముఖ్యమైన విషయం. పూర్తిగా భగవంతుని ఇంద్రియ మనోనిగ్రహాలు ఎప్పుడూ అవసరమే. అశాశ్వతం శాశ్వతం అనే విచక్షణ జ్ఞానం ఉండాలి. శాశ్వత వస్తువులనే పట్టుకుంటూ పరమాత్ముడి శరణతో తన హృదయంలోనే పరమాత్ముని తీసుకుంటూ ఉండడం అనేది అని చెప్తున్నాను. It may be noted that Govinda was the name of Shankara's guru. శంకరుని యొక్క గురువు పేరు కూడా గోవిందుడే. Even in the matter, next paragraph, even in the matter of acquiring secular knowledge, it is well known that a preceptor is indispensable. Even in the matter of acquiring secular knowledge. మతపరమైనటువంటి జ్ఞానం పొందడంలో కూడా secular, Lakshmi, secular knowledge. ఓకే. It is well known that a preceptor is indispensable. ఇండిస్పెన్సిబుల్ అంటే తప్పనిసరి. అంటే టీచర్ యొక్క మహా ఇంపార్టెన్స్. అవును. Need it then be said that the instruction of a preceptor is quite essential for one to gain sacred knowledge? Question. పవిత్రమైనటువంటి జ్ఞానం సీక్రెడా సేక్రెడా? Sacred. SACRED. సేక్రెడ్ నాలెడ్జ్ సీక్రెట్ ఆల్సో. అయితే ఒక ప్రిసిప్టర్ అవసరమా ఈ పవిత్రమైన జ్ఞానం అంతేనా? చెప్తున్నాను. Need it then be said that the instruction of a preceptor is quite essential for one to gain sacred knowledge? అది అంటే ఇది అవసరమా? ఒక ప్రిసిప్టర్ ఈ పవిత్రమైన జ్ఞానాన్ని సంపాదించడానికి ఒక గురువు అన్న వ్యక్తి, ప్రిసిప్టర్ అంటే ఇక్కడ గురువు అవసరమా అని ప్రశ్న. The Chandogya Upanishad declares that he who has a preceptor knows the self, S capital, and gives the analogy of a citizen of Gandhara. ఉపనిషత్ Who has a preceptor knows the self. అది అంటే ఎవరికైతే గురువు అన్నవాడు ఉంటున్నాడో అతని ఆత్మను తెలుసుకోగలడు. బ్రాకెట్ లో రాసింది ఆచార్యవాన్ పురుషో వేద అని రాసింది. అండ్ గివ్స్ ది ఎనాలజీ ఆఫ్ సారీ ఆచార్యవాన్ పురుషో వేద. వేద అంటే ఆచార్యుడికి పురుషుడు అంటే ఆ పరమాత్మని తెలిసి ఉంటాడు అని అర్థం. పురుషో వేద. ఓకే, అందుకని అటువంటి వాడి యొక్క అవసరం ఉన్నది అని చెప్తున్నారు.
and gives the analogy of a citizen of Gandhara who, when left in a strange, uninhabited country, blindfolded. మళ్ళీ మొదటి నుంచి అది ఫాలో అవ్వలేదు నేను, ఎందుకంటే ఎంతవరకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, తర్వాత నుంచి ఆచార్యవాన్ అనే దగ్గర ఆగిపోయింది. ఎందుకంటే పురుషో వేద, వేద అంటే తెలుసు అని. అది బ్రాకెట్ లో ఉంది. సెంటెన్స్ కంటిన్యూషన్ ఏంటంటే హూ హ్యాస్ అ ప్రిసెప్టర్ నోస్ ద సెల్ఫ్, కామా, అండ్ గివ్స్ ది అనాలజీ ఆఫ్ అ సిటిజన్ ఆఫ్ గంధారా హూ వెన్ లెఫ్ట్. సిటిజన్ ఆఫ్ గాంధార అంటే గాంధార రాజ్యంలోనూ ఉన్నటువంటి ఒక సిటిజన్ ఎనలైజ్ చేస్తున్నారు, అంటే దాన్ని విశ్లేషిస్తున్నారు అన్నమాట. Who, when left in a strange, uninhabited country, blindfolded. అది ఆయన ఏంటంటే ఒక ఎవ్వరూ లేనటువంటి ఒక కంట్రీకి, అంటే అన్ఇన్హాబిటెడ్ అంటే మానవులు ఎవరు లేనటువంటి నివాసం లేనటువంటి బ్లైండ్ ఫోల్డెడ్ గా ఆ కంట్రీకి వెళ్ళిపోయింది. Gets his bandage loosened with the help of a gentleman. అంటే నిజంగా కళ్ళకి గంటలు కట్టుకుని వెళ్ళాడు అనమాట. తర్వాత ఏంటి? Gets his bandage loosened with the help of a gentleman. జెంటిల్మన్ తోటేమో ఆ గంటలు కొంచెం లూజ్ చేస్తున్నాను చెప్పాడు. ఒకరి సహాయంతో వాటిని కొంచెం బిగించి ఉన్న వాటిని కొంచెం వదిలి చేయమని ఆయన వదిలి చేస్తున్నాడు ఆయన సహాయంతో. Who tells him Gandhara lies in this direction. అప్పుడు ఆయన చెప్తాడు అనమాట, గాంధారుడు ఈ రకమైన దిశలో ఉంటాడు. Asks his way from village to village and finally arrives at his destination. ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి ఆయన కోసం అడుగుతూ ఫైనల్ గా తన ఎక్కడికి చేరాలో అక్కడికి చేరుకున్నాడు. And the Upanishad asserts emphatically that it is only such knowledge ఉపనిషత్తులోనికి అదే నొక్కి చెప్తుంది ఏంటంటే అలాంటి జ్ఞానం, ఏ జ్ఞానం అంటే as is learnt from the preceptor, that is the best. అది అంటే గురువు దగ్గర నుంచి వచ్చిన జ్ఞానం చాలా ఉత్తమం. అంటే ఇప్పుడు ఎవరో ఒక అతను గైడెన్స్ ఇస్తే ఫ్రీగా వెళ్ళిపోగలరు. ఆ గైడెన్స్ లేనప్పుడు ఇటా అటా అని తిరుగుతూ ఉంటారు. గురువు ఏం చేస్తాడు, గైడెన్స్ ఎక్కడికక్కడ ఇవ్వడం వల్ల సులువు అయిపోతుంది మార్గం అని చెప్తున్నారు. The Mundaka Upanishad teaches that for the sake of the highest knowledge, ముండకోపనిషత్తు ఏం చెప్తుందంటే ఉన్నతమైనటువంటి ఆ జ్ఞానం కోసం one should go, fuel in hand to a preceptor, fuel, F-U-E-L, fuel in hand to a preceptor, guru, who is learned in the scriptures. ఫ్యూయల్ ఇన్ హ్యాండ్, ఫ్యూయల్ అంటే ఇంధనం. మరి one should go fuel in hand to a preceptor who is learned in the scriptures and established in Brahman. అంటే అటువంటి వెళ్ళాలి, సకల శాస్త్రాలు చదివి బ్రహ్మత్వంలోనే ఉన్నటువంటి ఆ గురువు దగ్గరికి నీ చేతిలో ఫ్యూయల్స్ తీసుకుని నేను అనుకోవడం ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా గురువు దగ్గరికి ఖాళీ చేతితో వెళ్ళరు. అక్కడ ఫ్యూయల్ ఇన్ హ్యాండ్స్ అని అంటే అదే లేదు. అక్కడ మిలారేపా కూడా ఎంతో కొంత గురువుకి ఏం కావాలో అవన్నీ సంపాదించుకుంటే గురువుని పెడకపోయినా గురువుకి ఇది ఇవ్వాలి అని తీసుకుని వెళ్తారు. అలాగా అంటే అవన్నీ అంటే సంపాదించే వరకు గురువు దగ్గర ప్రయాణం తప్పదు. అలాగా ఫ్యూయల్ ఇన్ హ్యాండ్, ఫ్యూయల్ ని తీసుకుని ఏ గురువు అయితే ఆత్మజ్ఞానాన్ని పొంది ఆత్మనిష్టలో ఉంటాడో అటువంటి గురువు దగ్గరికి వెళ్తే. Commenting on this text, Shankara says, even a well-read person should not aim at gaining Brahman knowledge independently. బాగా చదివిన వాడు కూడా
బ్రహ్మజ్ఞానాన్ని స్వతసిద్ధంగా పొందకూడదు అని అంటారు. ఎందుకంటే దీనివల్ల చాలా తప్పులు వస్తాయి. అంటే వాళ్ళు పొందినదే బ్రహ్మజ్ఞానం అని తెలుసుకోగలరు. అందువల్ల వాళ్ళు ఏంటంటే 4 పుస్తకాలు చదివేసి మొత్తం శాస్త్రాలన్నీ చదివేసి నేను బ్రహ్మజ్ఞానం పొందానని అనుకోవడానికి కాదు, అతను కూడా పొందలేదు అని చెప్తున్నారు. ఇందులో సంస్కృతంలో రాసింది శాస్త్రజ్ఞోపి స్వతంత్రేణ బ్రహ్మజ్ఞానాన్వేషణం న కుర్యాత్. అది అంటే ఎంత శాస్త్రాలు చదివినా సరే స్వతంత్రంగా బ్రహ్మజ్ఞానంలో చేయలేదు అని. ఇక్కడే మనకి కృష్ణమూర్తి గారికి డిఫరెన్స్ వస్తుంది అన్నమాట. ఇంతవరకు మన శాస్త్రాలు అందరూ ఏం చెప్తున్నారంటే గురువు అవసరం అని. ఆయన ఏం చెప్తారంటే గురువు అవసరం లేదు, గురువు తనలోనే ఉన్నాడని. అయితే అది అప్పటి అంటే మనకేంటంటే ఇప్పుడున్న వాటిల్లో పరిస్థితుల్లో ఈ నమ్మకం అనేది క్షీణించిపోవడం, ఎవరిని గౌరవించకపోవడం, ఇవన్నీ ఎక్కువైపోవడం వల్ల కృష్ణమూర్తి గారు లాంటి వాళ్ళ అవసరం పడిందేమో కూడా. ఎవరికి అవ్వలేదు ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితుల్లో. In fact, no difference should be made, the Shastras tell us, between God and the preceptor. శాస్త్రాలు ఏం చెప్తాయంటే భగవంతుడికి గురువుకి ఏమీ కూడా తేడా లేదు. The Svetasvatara Upanishad ends with this note. శ్వేతేశ్వర ఉపనిషత్తు ఈ విధంగా చెప్తుంది. These matters which have been declared become manifest to one who has the highest devotion for God. ఎవరికైతే అత్యున్నతమైనటువంటి భక్తి భగవంతుడి పట్ల ఉందో వాళ్ళకే ఈ లక్షణాలను వస్తాయి. అంటే హైయెస్ట్ డివోషన్ అంటే ఉన్నతమైనటువంటి భక్తి, చాలా ప్రశస్తమైన భక్తి భగవంతుడి పట్ల ఉన్న వాళ్ళకి ఇది సంభావం. ఇంకా గాడ్ కామా అండ్ ఫర్ ద ప్రిసెప్టర్ ఈవెన్ యాజ్ ఫర్ గాడ్ and for the highest devotion for God, comma, and for the preceptor even as for God. Preceptor even as for God. అదే ఎవరైతే ప్రిసెప్టరో ఆయనే భగవంతుడిగా, గురుదేవో మహేశ్వర, దేవుడిగా చూడండి ఆయనే దైవం అని. According to another interpretation, even matters that have been declared in the Upanishad become manifest to such a one. According to another, matters that have been declared in brackets in the Upanishad become manifest to such a one. అది అంటే ఉపనిషత్తులో చెప్పినవన్నీ కూడా అక్కడ వ్యక్తిత్వం అవుతూ ఉంటాయి అన్నమాట గురువులో. అంటే గురువుకి సమస్త జ్ఞానం తెలుసుంటాడు అని. And so in the last verse of Bhaja Govindam, devotion for Guru is stressed. అంటే చివరిలో గురువు మీద భక్తిని, అంటే ఇక్కడ గురువు రక్తమాంసాలతో ఉండొచ్చు, గురువు భగవంతుడు అవ్వచ్చు, ఎవరవచ్చు, గురువు యొక్క భక్తిని కూడా స్ట్రెస్ చేశారు ఈ లాస్ట్ వర్స్ లో. He who has this devotion attains release in no time. ఎవరికైతే ఇటువంటి భక్తి ఉంటుందో ఆయన ముక్తిని వెంటనే పొందుతారు. అంటే భక్తి చాలా అవసరం, అన్ని చోట్ల అది చెప్తున్నారు. అంటే సంశయం లేనటువంటి భక్తి, భక్తి కుదరదు సంశయం అంటే. సంశయాత్మ వినశ్చితులు అంటున్నారు కానీ అలాగే నన్ను చెడిపోయిన వారి నీడనే చెప్తారు.
కానీ మనము నమ్మకం అన్నది కూడా ఒక మంచి లక్షణం. అది అందరికీ రావట్లేదు. అది నాకు అర్థమైంది. అంటే నమ్మడం అనేది ఎంతో ఉపకారం చేస్తుంది. మన సెన్స్ అన్ని మారిపోతాయి నమ్మడం వల్ల. మనం ఏంటంటే ఆ జ్ఞానాన్ని పొందడానికి కావాల్సిన సెన్సిటివిటీ వచ్చేస్తుంది, కానీ వ్యక్తులు నమ్మరు. అది ఇప్పుడు జరుగుతుంది. పెద్దమూర్తి గారు లాంటి వాళ్ళు అవసరం పడలేదు. What does the Guru teach? Question. The quintessence of his teaching to his disciple is control your senses and mind, inquire and discriminate. అంటే క్వింటెసెన్స్ అంటే ఎసెన్స్. గురువు చెప్పిన దాంట్లో ఏంటంటే వెళ్ళి నీ మనస్సుని ఇంద్రియాలను నిద్ర తీసుకో, తర్వాత ఇంక్వైర్ అండ్ డిస్క్రిమినేట్. అంటే నువ్వు వివేకంతో విచారణ చేస్తుంది, ప్రతి నిమిషము విచారణ చేయి. And you will behold the supreme reality that resides in your heart. అప్పుడు నువ్వు ఇలా చేయడం వల్ల నీ హృదయంలో ఆ సుప్రీం రియాలిటీ ఏదో, అంటే ఆ ఉన్నతమైనటువంటి పరమ సత్యం ఏదో గోచరిస్తుంది. ఇంతే లక్ష్మి, దీంతో అయిపోయింది. అంతేనా? ఇంతే, అదే ఆఖరు. మళ్ళీ శ్లోకాలు వరుస పెట్టి ఇచ్చారంతే. శ్లోకాలు అన్నీనా? అవే మనం చదువుకున్నవే ఇచ్చారు. ద్వాదశ మంజరిక అని 12 శ్లోకాలు ఇచ్చారు. శంకరాచార్యుల వారు రాశారు అనమాట. అందుకని ద్వాదశం అంటే 12. చదవాలా అక్కర్లేదా? చదివిస్తే కావాలంటే అంటే చదివిందే కదా మనం ఇప్పుడు చదివిన. ఇప్పుడు 7, 8 అయింది. ఇది అయిపోయింది. ఇంటరాక్షన్ తో ఇవాళ టైం అయిపోతుంది. అయితే రేపు మొదలు పెడదామా? టోటల్ ఫ్రీడమ్ అది అన్నట్టు నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. కాంజనేయమూర్తి గారు లైట్ ఆన్ ద పాత్ అని పెట్టారు, కానీ అది కృష్ణమూర్తి గారి, అది ఎవరిదో ఎంసీ ఏదో ఉంది పేరు, చూడమంటే చూస్తాను. లైట్ ఆన్ ద పాత్ ఎవరో థియోసఫీ మీద బుక్, కానీ ఎంసీ ఏదో పేరుంది, ఇంకేదో పేరు. ఇతనిది మాత్రం కాదు. ఎన్సి రామానుజాచార్య ఏంటి? అతనే రాసిన కాదు, ఫారిన్ అవుతారు. చూడమంటే ఒకసారి చూస్తా. అది రాసిన వాళ్ళు కాదు, చదువు అయినా. ఏం చదవమన్నావు? అది ఎవరు రాశారో పేరా? అలాగే, ఒక్క నిమిషం. హలో, మ్యాబెల్ కాలిన్స్ అని రాసుంది. మెబెల్ కాలిన్స్ ఏంటని, ఆయన ఏం చేశాడని అది నేను చదవలేదు, ఒక్క పేరే చదివాను. లైట్ ఆన్ ద పాత్ బై ఎంసి మ్యాబెల్ కాలిన్స్. అయితే నేనేమో అది టోటల్ ఫ్రీడమ్ ది పెట్టాను, అది కృష్ణమూర్తి గారిదే. అది
అదే అంటే ఇప్పుడు ఇవాళ ఇంకా భజగోవిందం ఇవాళ చదివిన శ్లోకాలు ఇంతకు ముందు చదివిన శ్లోకాల మీద ఇంటరాక్షన్ అవసరం కదా, దాని తర్వాత దానికి వెళ్దాం. అలాగే ఓకే ఓకే. ఎండింగ్ వచ్చేసాం కదా, ఎండింగ్ అయిపోయింది కనుక దాని మీద అందరం కూడా స్పందించడం అనేది అవసరం. తర్వాత ఇది ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ ముఖ్యమైన డిఫరెన్స్ ఏంటంటే కృష్ణమూర్తి గారు విషయంలో ఒక గురువే అక్కర్లేదని చెప్తారు. అక్కడ మనం ప్రతి దగ్గర మన శాస్త్రాల్లో ఏం చదువుకున్నాం అంటే గురువు అవసరం అని. అలాంటి విషయాల్లో చాలా తేడాలు వస్తాయి, కానీ ఆ గురువు ఎందుకు అవసరం లేదు అన్నది కూడా అతని కారణం కరెక్ట్ గానే మనకి చూపించారు. అంటే అందువల్ల అయినా ప్రజెంట్ మనం ఎవరు గురువు అని ఎవరిని పూర్వం వాళ్ళలాగా అంత నమ్మి ఆ గురువే దైవం అని చూసే స్థితి లేదు మనం. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ లో నమ్మకం పోయింది, సైంటిఫిక్ మైండ్ వచ్చేసింది. అంటే ఏమంటారు అది, సైంటిఫిక్ మైండ్ అనే నన్ను అడిగితే అంటే కనిపించిందే రైట్ అని నమ్మడం అనే స్థితి వచ్చేసింది అనమాట. అది ఇంతకీ ఇప్పుడు శంకరాచార్యులు రాసినటువంటి భజగోవిందం శ్లోకాల మీద 2 శ్లోకాలు మనం చెప్పేసుకున్నాం కనుక మీ భజగోవిందం కోసం ఎవరెవరు మాట్లాడదలుచుకున్నారో మాట్లాడండి. మొత్తం అంతా 12 శంకరాచార్యుల వారు రాస్తే మిగతా 32 31 మిగతా 20 ఎన్నో గురువులు రాశారు, అంటే శిష్యులు రాశారు. ఆయన శిష్యులు ఏదైనా ఆయన జ్ఞానంతో రాశారు కనుక అవన్నీ మనకు ఒకేలాగా ఉన్నాయి. ఈ భజగోవిందం మీకు ఎలా ఉపయోగపడుతుంది, అలాంటి టాపిక్స్ అందరూ ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడచ్చు. ఎందుకంటే గ్రంథం అయిపోయింది వాళ్ళ. మీ ఇంటరాక్షన్ అన్నది చాలా అవసరం. ఇంటరాక్షన్ లేకపోతే ఇది ఎంతవరకు అర్థమైంది అనేది తెలియట్లేదు, సందేహాలు కూడా. ఇంతకు ముందు అంటే నేను అడగడం చాలా అవసరం. లక్ష్మి, ఇంతకు ముందు ఇది ఈ భజగోవిందం అనేది నేను చాలా చిన్నప్పటి వినిపిస్తున్నదా? భజగోవిందం అనేది చాలా చిన్నప్పటి నుంచి, అంటే మా నాన్నగారు పొద్దున్నే 4 గంటలకు లేచి భజగోవిందమే పాడేవారు. అయితే అన్ని పాడేవారు కాదు, కేవలం ఆ మొదటి శ్లోకం 2వ శ్లోకం లేకపోతే ఒక్క మొదటి శ్లోకమే పాడేవారు. అప్పుడు మనకేం బోధపడేది కాదు, ఇప్పటి వరకు బోధపడలేదు. కానీ అంటే మొన్నను కూడా కిందటేడాది కూడా నేను ఉత్తినే భజగోవిందం నేర్చుకొని దాన్ని మా రికార్డ్ చేసుకొని బాగుంటుంది, దాని ట్యూన్ బాగుంటుంది, దాని మాట, దాని ఆ కూర్పు, పదాల కూర్పు అవి ఎంతో అందంగా కనిపించి నేను అవి నేర్చుకున్నాను కూడా, ఏదో పాడుకునేదాన్ని. కానీ ఇప్పుడు నాకు చదివిన తర్వాత వీటిలో ఉండేటువంటి సత్యాలు అదే చాలా బాగున్నాయి. ఎంక్వైరీ, సెల్ఫ్ ఎంక్వైరీ, నువ్వెవరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఆ తర్వాత నీ భార్య ఏంటి, ఎవరు పిల్లలెవరు, కుటుంబం ఏమిటి, ఇవన్నీ నువ్వు ఆలోచించు అని ఒక తత్వాన్ని. ఆ తర్వాత విత్తం అంటే అదే ధనం తాలూకా ఈవిల్స్, ఎన్ని డిసడ్వాంటేజెస్. ఎందుకంటే భార్య పుత్రుడు అందరూ కూడా వాటి కోసమే, ఎన్నాళ్ళైతే నువ్వు ధనాన్ని ఆర్జిస్తావో అన్నాళ్లే నీకు ఇంపార్టెన్స్ ఉంటుంది, తర్వాత ఇంకేం ఉండదు. ఆ తర్వాత ఈ సెన్సెస్ అవి ఆఖరిని చెప్పినటువంటి సెన్సెస్ కంట్రోల్, ఇవన్నీ ముందు వాటిలో కూడా మనం చదువుకున్నాము. ఆ ఇంద్రియ నిగ్రహాలు, ఇవన్నీ డిస్క్రిమినేషన్, నిత్యానిత్య వివేచనం, జ్ఞానం, ఇవన్నీ నాకు ఇప్పుడు బోధపడ్డాయి అంటున్నాను. చాలా బాగున్నాయి. అంతకు ముందు పాటలాగే తెలుసు అంతే, దాని ఎసెన్స్ బోధపడేది కాదు, ఇప్పుడు బోధపడేది.
నాకు చాలా నచ్చింది. కాతే కాంతా కస్తే పుత్రః సంసారోయం అతీవ విచిత్రః కస్య త్వం కః కృత ఆయాతః తత్వం చింతయ తదిహ భ్రాతః. ఇది చాలా బాగుంది, నాకు ఎంతో నచ్చింది ఈ శ్లోకం. అంటే అది పుత్రుడెవడు, స్త్రీ భార్య ఎవరు చూసి చదువు వినబట్టంలే. డిస్టర్బెన్స్ బాగా ఉంది, అందుకని అలా ఉంది. నాకు నచ్చిన శ్లోకం ఇది బాగుంది. కాతే కాంత కస్తే పుత్రః సంసారోయం అతీవ విచిత్రః కస్య త్వం కః కుత ఆయాతః తత్వం చింతయ తదిహ భ్రాతః. ఆలోచించు, ఈ అంటే మనం పెట్టుకున్నటువంటి ఈ బంధనాలన్నీ ఎంత అంటే ఇల్యూజరీగో అని అతను చెప్తున్నారు. అది చాలా బాగున్నది. అంటే దాని మీనింగ్ ఏమిటి అంటే ఎవరు పుత్రుడు ఎవరు, భార్య ఎవరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, వీళ్ళ అంటే అందరూ ఎవరెవరు ఏంటి అని నువ్వు బాగా తెలుసుకో, నువ్వు తత్వ విచారణ చెయ్యి అని చెప్తున్నారు. ఎప్పుడు కూడా వాళ్ళని ఉండిపోవడమే కాదు, అసలు వాళ్ళు ఎవరు, నేనెవరిని అని ఎప్పుడు కూడా చూసుకోమంటున్నాను. కాతే కాంత కస్తే పుత్రులు ఎవరు, నా పుత్రులు అవుతున్నాయి అని. అంటే తెలిసిన తర్వాత ఈ నా అన్న దాని బలం తగ్గించుకుంటాం, నిజంగా బాగా అర్థమైతే. ఓకే, మిగతా వాళ్ళు మీకు ఏ విధంగా ఉపయోగపడింది చెప్పండి. చెప్పండి భరత్ కుమార్ గారు. ఏంటండి వినిపించట్లేదు, వినిపించట్లేదా? క్లియర్ గా రావట్లేదు, డిస్టర్బ్ గా వస్తుంది. సిగ్నల్ కి ఎఫెక్ట్ వచ్చిందేమో. మళ్ళీ బాగుంటుంది, మీరు మాట్లాడండి, మీకు ఎలా ఉపయోగపడిందో. నాకు అన్నీ తెలుసులేండి, ఇవాళ కొత్తగా నేర్చుకున్నది లేదంటారా? ఉన్నది అంటే ఏది నిజంటే మనం నిజమంతం భావిస్తున్నాం. భార్య పిల్లలు సంసారం, అసలు నువ్వేంటో నువ్వు తెలుసుకోవాలంట. నువ్వు భగవంతుడి నుండి వచ్చా, భగవంతుడు భావించుకోవాలంట. తత్వ విచారణ చేయమంటున్నారు. అంటే నేనెవరు, అంతా మనం మనిషి ఓడపెట్టుకుంటున్నాడు, వీటితోనే బాధపడుతున్నాడు. మన హ్యాపీగా ఉంటున్నాడు, అది లేదు. అదే అక్కడ చెప్పిన పాయింట్ కూడా వీటిలో ఎక్కడ సత్యం అంటే తెలుసుకోమంటున్నాడు. కొంచెం గైడెన్స్ వచ్చిందంటారా? ఏమండి, జీవితానికి గైడెన్స్ వచ్చిందంటారా? ఈ భజగోవింద నుంచి మనకి గైడెన్స్ వచ్చింది అంటారా లేదా? ట్రూత్, ఎటర్నల్ ట్రూత్. ఇంకా అంత మించి లేదు ట్రూత్. అంటే మనం ఎలా జీవించాలి అనే గైడెన్స్ వచ్చిందంటారా లేదా? వచ్చింది. అది శాశ్వత సత్యాలు కదా. అలా కాదు, అవి మనం కన్ఫర్మ్ చేయడం కాదు, మనం ఏమి నేర్చుకోవాలన్నది అది మెయిన్. సత్యాలు అవ్వచ్చు కానీ మర్చిపోతున్నాగా, గుర్తుండవుగా. అది రైట్ సార్, గుర్తుండదు. జ్ఞానం అన్నది ఉంది లైబ్రరీస్ లో, మహాత్ములందరి దగ్గర, మన దగ్గరే ఉండాలి కదా. అది పాయింట్ అక్కడ. చెప్పు బాగానే ఉంటావు, తప్ప మర్చిపోతాం, మళ్ళీ మామూలు పడుతుంది. ఎందుకు మర్చిపోవాలి? మర్చిపోవద్దు అనుకుంటే మర్చిపో.
మర్చిపోకుండా ఉండే సాంగత్యాలు పెట్టుకోవాలి. సాంగత్యం, సత్సాంగత్యం చాలా అవసరం అని చెప్తున్నారు కదా. ఆ, మీరు ప్రొసీడ్ అవడమే మర్చిపోతామని ప్రొసీడ్ అవుతే అది అలాగే జరుగుతుంది. మర్చిపోము అని లక్ష్యం పెట్టుకోవాలి. మన లక్ష్యమే మనని తీసుకెళ్తుంది. ఓకే మేడం ఇది కృష్ణమూర్తి గారు గురువు అవసరం లేదు అన్నారు కదా, ఏంటి అసలు కాన్సెప్ట్? గురువు అవసరం అని అంటున్నా. ఇప్పుడున్న ప్రజలకి గురువు పట్ల ఎక్కడ ఆసక్తి ఉందండి? గురువుని ఎవరిని నమ్మటం లేదు. అవును, అంటే ఆ ఇంటర్నల్ గానే అసలు ఉన్నది గైడెన్స్ అంతా. తెలుసుకునే సెన్సిటివిటీ ఉంటే ఆ బయట నుంచి, ఇది చెప్పాను కదా, ఒక స్వామీజీని కలిసాను శ్రీశైలంలో అని. ఆయన ఏం చెప్పారంటే వారిని బట్టి ఆధారపడి ఉంటుంది గురువు అవసరం అని. అంటే గైడెన్స్ ఉంటే ఇది టీకారణ్యంలో ఎక్కడ వెళ్ళాలో తెలియనప్పుడు ఇటు వెళ్ళని చెప్పేవాడు ఉంటే ఈజీగా వెళ్తాం. అది చెప్పేవాడు లేకపోయినా తెలుసుకునేవాడికి పర్వాలేదు, ఉండడం ఉంటే ఈజీగా వెళ్తాం. కానీ ఇప్పుడు ఫెయిత్ లేదు కదా మనుషుల్లో. ఇప్పుడు మనుషుల్లో ఫెయిత్ లేదని చెప్పారా, లేదా అసలు అవసరం లేదని చెప్పారా? ఆయన ఏంటండి? మనుషుల్లో ఫెయిత్ లేదని చెప్పారా, లేకపోతే అసలు గురువు అవసరం లేదని విచారణ అసలు ఆయన కాన్సెప్ట్? అలాంటి వాళ్ళు అవసరం పడిందండి, ఆయన చెప్పడం కాదు. ఇప్పుడు ఆ పరిస్థితులను బట్టి ఒక్కొక్కరి అవసరం పడితే అంటే దిగి వస్తూ ఉంటాడు ఒక రూపంలో. ఇప్పుడున్న మానవాళికి అర్థమయ్యే విధంగా కృష్ణమూర్తి గారు సహాయం అందింది మనకి. తర్వాత జ్ఞానం అన్నది నిరంతరంగా అలాగా ఒక దగ్గర మహాత్ములు ఏం చెప్తారంటే, భూమి మీద ఉన్న మానవాళి జ్ఞానాన్ని అర్థం చేసుకునే స్థితి పెరుగుతున్న కొద్దీ జ్ఞానం డిసెండ్ అవుతుంది. అది అనంతం. మనకంటే బాగా అడ్వాన్స్డ్ వాళ్ళకి ఇంకా గొప్ప జ్ఞానం డిసెండ్ అవుతుంది. సంబళాన లోయలో పరమగురువులు ఉంటారు. మానవుల యొక్క శ్రేయస్సు కోసం జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారన్నమాట. ఈ మధ్యని బ్లవెట్స్కీ ద్వారా అందించిన జ్ఞానం ఇంకా అడ్వాన్స్డ్ వాళ్ళు వచ్చారనుకోండి, 6th రూట్ రేస్ వాళ్ళు, ఇంకా అడ్వాన్స్డ్ జ్ఞానం వస్తుంది అనమాట. ఓకే, అది ఎలాగా డిస్కస్ చేద్దాం ఇవాళ. భజగోవిందం విషయంలో మీరు ఒక్కొక్కరు మీకు ఏమి ఎలాంటి దానివల్ల ఎలాంటి లాభం వచ్చింది, ఏమి అర్థమైంది చెప్పండి. నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. ఇడుగులు ఉరుముల్లోంచి వస్తున్నారు, ఎంత సౌండ్ వస్తుందో అన్మ్యూట్ చేయగానే. ఓకే, భజగోవింద శ్లోకాలు అన్ని అయిన తర్వాత ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళు, ఈ ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళు ఎన్ని జన్మలెత్తినా సరే ముక్తి పొందలేడని, అలాగే తీర్థయాత్రలు కానీ, పూజ కానీ, వ్రతాలు కానీ, ఈ లౌకిక వ్యవహారాలు ఎన్ని చేసినా. ఆంజనేయమూర్తి గారు మీ సెంటెన్స్ మళ్ళీ చెప్పండి. ఆత్మజ్ఞానం పొందని వాడు ఎన్ని జన్మలెత్తినా సరే ముక్తి పొందలేడు అనే విషయం అర్థమవుతుంది ఇక్కడ. చాలా ఎన్ని జన్మలెత్తినా ముక్తి పొందలేడు అనేది ఒకసారి ఆ వాక్యం యాజ్ ఇట్ ఈజ్, అది ఫుల్ స్టాప్ పెట్టారా? ఎందుకు పొందలేడండి? పొందకపోతే ఇవి ఎలా అవుతాయి? దేంతో పొందలేడన్న వాక్యాన్ని అక్కడ దాన్ని మీరు జోడించాలి. తీర్థయాత్రలతో గాని, పూజా పునస్కారాలతో గాని. అదే ఆత్మజ్ఞానం పొందకపోతే కంప్లీట్ గా చెప్పండి. అదే తీర్థయాత్రలు చేసినా, పూజలు చేసినా, దాన ధర్మాలు వ్రతాలు చేసేసిన ఈ ఆత్మజ్ఞానం పొందకపోతే ఈ ఎన్ని జన్మలెత్తినా సరే పొందలేదు. కాదు, మీ సెంటెన్స్ లో ఈ ప్రక్రియల ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందలేము, అంతేనా? అవును మేడం. శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? మనం చేసే ఈ ప్రక్రియలు వేటి వల్లని ఆత్మజ్ఞానం పొందలేము, అదేనా?
అవును అవును మేడం. పొందకపోతే అంటున్నారు మీరు, అంటే అక్కడ పొందే పరిస్థితి ఉందన్నమాట కదా. అవునా? మీ సెంటెన్స్ లో ఉన్న తేడా నేను అర్థమైందా? అర్థం ఇది కాలేదండి. చేసి పొందకపోతే అంటే ఇది చేస్తే పొందం ఎలాగాను. సెంటెన్స్ బాగా చేసుకుని మాట్లాడండి, కరెక్ట్ చేసుకుని మాట్లాడండి. అంటే మీ విశ్వాసం అలా ఉండిపోయిందనా అలా మాట్లాడుతున్నారు, లేకపోతే మీ భావం ఏమిటి చెప్పండి. చెప్పాల్సినది స్ట్రైట్ గా చెప్పండి. ఆంజనేయమూర్తి గారు, మళ్ళీ మీకు సిగ్నల్ పోయిందా? హలో, నేను మళ్ళీ మాట్లాడతాను, కట్ అవుతానండి, మళ్ళీ మాట్లాడతాను. కాదు కాదు, అదే వాక్యాన్ని నేను అడిగేది. ప్రశ్నించిన దానికి సమాధానం చెప్పండి. వీటి వల్ల వస్తుందన్న ఫెయిత్ ఉందా మీకు? విశ్వాసం ఉందా? ఈ తీర్థయాత్రల వల్ల ముక్తి ముక్తి పొందాలి అంటే ఆత్మజ్ఞానం ఖచ్చితంగా మాత్రం అశం అర్థమవుతుందండి. నేను అడిగేది తీర్థయాత్రల వల్ల వస్తుందా? రాదండి. పూజలు, తీర్థయాత్రల వ్రతాలు, హోమాలు, పారాయణలు వాటి వల్ల చేస్తే ఆత్మజ్ఞానం వస్తుందా? వాటి వల్ల వేటి వల్ల రావదనే విషయం ఇక్కడ చాలా క్లియర్ గా అర్థమైందండి. ఇప్పటికీ భ్రాంతి ఉండేది. ఇప్పుడు మీ వాక్యాన్ని చెప్పండి. ఆత్మజ్ఞానం రాని జీవితం వ్యర్థం. ఓకే, తర్వాత ఇది ఇక్కడ ఈ విషయం నాకు అర్థమైంది వీటి వల్ల అని చెప్పడానికి నా అభిప్రాయం అండి. అవునవును, ఇది చెప్పండి, పర్వాలేదు. అంటే మీరు ఎలా చెప్తున్నారంటే వాటి వల్ల రాకపోతే అంటే వస్తుంది అన్న ఒక మీనింగ్ వచ్చింది కదా, అందుకని వాటి వల్ల రాదు అని కన్క్లూషన్ ఇచ్చాక అప్పుడు చెప్పాలి అది. ఓకే, శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? ఏ రకమైన యాక్టివిటీ ద్వారా ఆత్మజ్ఞానం రాదు, అంతేనా? ఏ పనుల వల్ల రాదు, ఆత్మశుద్ధికే గాని ఆత్మజ్ఞానానికి వెళ్తుంది. తేడా వస్తే మీనింగ్ లో తేడా వచ్చింది కనుక నేను అక్కడ పట్టుకున్నాను. ఓకే, నమస్తే. చెప్పండి. ఇప్పుడు ఇంకా ఉన్నాయి కదా, చెప్పండి. ఆంజనేయమూర్తి గారు, మీరు చెప్పవలసింది అయిపోయిందా, ఇంకా ఉందా? కట్ అవుతుంది మేడం, మళ్ళీ చేస్తాను మేడం. కట్ అవ్వట్లేదు, మీరు మాట్లాడండి. కట్ అవ్వట్లేదు, వినపడుతోంది. మీరు ఆపేస్తున్నారు, మాకు వినపడుతోంది. అలాగే అందరినీ మిత్రులుగానే చూడాలి, ఎవరిని శత్రుత్వ భావన కానీ సమస్త జీవన పట్ల కూడా చూడండి. మీరు ఒక్కసారి అందరూ మిత్రులని కాదు, ఆత్మస్వరూపులుగా చూడమన్నారు కదా. మార్చకూడదు, మనం పరమాత్మ స్వరూపంగా చూడమన్నారు, అంతేనా? అవును మేడం, అవును. ఓకే, అందరినీ నా పక్కవారంతా ఈ భేదభావం లేకుండా అందరినీ ఆత్మగా చూస్తూ ఉండాలని. ఓకే, ఈ వీటన్నిటికీ కూడా అరిషడ్ వర్గాల వేటికి ఎల్లప్పుడూ దూరంగా ఉండాలని అది ఫస్ట్ మెట్టుగానే స్వీకరిస్తూ ఒక్కొక్క పుత్ర కాతే కాంత అనేది అంటే నా అనే భావము ఎవరు నా వాళ్ళు కాదని, అర్థమనర్థం భావయ చిత్తం అంటే నిరంతరం కూడా ఆ ధనం కోసం ఆలోచనలు వదిలిపెట్టాలి. అంటే అలాగే ఎన్నో ఉన్నాయి కదండి మన లైఫ్ కు ఉపయోగపడేవి. ఓకే,
అలాగే లోభము, భ్రాంతి వీటన్ని ఎప్పటికప్పుడు సాధకుడు విడిచిపెడుతూ ఉండాలనే విషయం చాలా వివరంగా మనసుకు హత్తుకునేటట్టుగా చెప్పారండి. చాలా ఇది ప్రతిసారి కూడా అన్వయించుకుంటూ ఉంటే హాయిగానే ఉంటుంది. ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకుని అన్వయించుకోవడానికి పనికొచ్చే విషయాలు బాగున్నాయి. నమస్తే అండి. నమస్తే అండి. హలో హలో నమస్తే అండి. హలో వినిపిస్తున్నదా? నమస్తే. మీ మాట వినిపిస్తుంది, నాకు ఎవరి మాట వినిపించలేదు. అమ్మ అమ్మ అసలు వినపట్టండి. వర్ధని గారు ఒక్కరి మాట మాత్రమే నాకు అనిపించింది. అమ్మది ఏకంగా అన్మ్యూట్ అయిపోయారేమో, మ్యూట్ అయిపోయారేమో, లేకపోతే ఫోన్ వచ్చిందో. హలో, వినిపిస్తుందా మీకు? ఇప్పుడే వినిపించింది, ఇప్పటిదాకా వినిపించలేదండి ఏమీ. హలో అమ్మ ఇది నమస్తే. మీది కంప్లీట్ అయిందా లేదా ఏంటి? నమస్తే. అదే మీరు అయిపోతే ఇంకొక ఛాన్స్ ఇవ్వచ్చని, అది మీరు కన్క్లూడ్ చేయలేదు కదా, అందుకని అడిగింది. ఓకే, చెప్పండి వర్ధని గారు. ఎంతసేపు మీ మాటలు వినపడలేదమ్మా. అయితే నాకేంటంటే మధ్య మధ్యన సిగ్నల్స్ లేకపోయినా కొన్ని ముఖ్యమైనవన్నీ ఏవైతే చాలా ముఖ్యమైనవో, అంటే లైఫ్ కి చాలా ముఖ్యమైనవేవో అవి మాత్రం వస్తూ ఉండేవి రక్షించి. నాకు అర్థమైన భాషలో నాకు ఎంత అర్థమైందో ఈ భజగోవిందో నేను ఆ విన్న వాటిని బట్టి చెప్పగలుస్తాను. అంతే, ఎవరైనా అంతే. ఈ సిగ్నల్స్ లోపం వల్ల సరిగా పూర్తిగా వినలేకపోయాను, కానీ ఎంతో కొంత అర్థమైంది. అయితే ఏంటంటే ఈ భజగోవిందం ముందు నుంచి మీరు చెప్తున్నవన్నీ కూడా మనకి ఆత్మజ్ఞానంకి సంబంధించినవే ఉండేవి. ఈ భజగోవిందంలో మాత్రం చాలా ఎక్కువగా నేను నాది అన్న దీంట్లోని మనిషి ఇరుక్కుపోయి ఎలాగ అవస్థలు పడతాడు, వాటిని వదిలించుకుంటే ఎంత సుఖంగా ఉండగలుస్తాడు అన్నది బాగా అర్థమైంది. ఎందుకంటే ఈ నాన్న అని ముడిపెట్టుకొని భర్త, పిల్లలు, భార్య, ధనం ఈ అన్నిటినీ ముడిపెట్టుకుంటూ అక్కర్లేకపోయినా కావలసిన పోగు చేసుకుంటూ మన అవసరం వాళ్ళకున్నా లేకపోయినా పిల్లల్ని పట్టుకొని వేళ్లాడుతూ వాళ్ళకి సలహాలు ఇస్తూ వాళ్ళ చేత ఎందుకు ఇలాగ చెప్పడం, వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసుకుంటారులే అని వదిలేయకుండా అని మదన పడుతూ కూడా చెప్పడం, వాళ్ళు వినలేదని మదన పడుతూ ఇలాగ అవస్థలు పడుతూ చాలా, అంటే ఒక రకమైన దీంట్లోనే ఉండి ఎప్పుడు దుఃఖంలోనే ఉంటుంది మనస్సు. ఆ దుఃఖం లేకుండా ఉండడానికి చాలా పనికొచ్చిందమ్మా. నిజమే, ఎవరిది వాళ్ళు సర్దుకోగలరు, ఎవరు వాళ్ళు చూసుకోగలరు, ఎవరట్టు వాళ్ళు బతకగలరు, బతకాలి తప్పదు.
ఒకరి కోసం ఒకరు ఎప్పుడూ బతకలేము. ఉన్నంత కోసం ఈ దేహం ఉన్నంతకి దీన్ని ఒక పనిముట్టులాగా వాడుకొని మనం ఏది సాధించాలంటే అదే మన మంచి కోసం మాత్రం గురువులు చెప్పిన బోధనలు వింటూ మన మంచికి మనం ఏది చేస్తే తరిస్తామో అదొక్కటే చేసుకుంటే చాలు అన్నది బాగా బోధపడింది. మిగతావన్నీ వ్యర్థం, వాటిని పట్టుకొని వెళ్ళడం అనవసరం అని కూడా బోధపడింది. అదే మన ఆత్మోన్నతికి ఏం కావాలో అది మాత్రమే పట్టుకోవాలి. అవునమ్మా, వాటిని మాత్రమే సంపాదించుకునే స్థితిని ఉంచుకోవాలి. మిగతా అక్కర్లేని వాటిని అన్నిటినీ దూరంగా ఉంచుకుంటేనే మనస్సుకి శాంతి, సౌఖ్యంగా ఉండగలుస్తాం. ఆ టైంలో మనం ఏదైనా సాధించుకోవాలనుకుంటే అంటే మన ఆత్మజ్ఞానం కోసం సంబంధించినవి ఏవైనా ఆలోచించుకుంటే బాగుపడతాం అని అర్థం. బాగుంది. ఓకే, ఇంకా ఎవరైనా ఏమైనా మాట్లాడతారా? ఇంకా ఏమైనా చెప్తారా? అర్థం ధనం అనేది అంత అంటే అంత ముఖ్యం అని దానికోసమే అది మీరు ఎప్పుడు ఆలోచించారు కనుక చెప్పట్లేదు. అవన్నీ కూడా చెప్పారు ఇందులో. ఇంకెవరైనా మాట్లాడతారా? నమస్తే మేడం, నేను శాంతిశ్రీనమ్మా. నమస్తే. చాలా బాగుందమ్మా. ఆయన చెప్పిన ప్రతి విషయం మన జీవితానికి అన్వయించుకునే విషయాలే చెప్పారమ్మా. అంటే ప్రతిరోజు మనము పూజలు అన్నీ చేస్తూ ఉంటాము, అవి మనసు పెట్టి చేయమన్నారు. అంటే కేవలము ఏవో ఆ కార్యక్రమం అలా పైపైన చేసి అవి కాదు, మీరు చేసేది మనసుతో పూర్తిగా ఆ సత్యమైన పరమాత్మనే తలుచుకుంటూ చేయండి అని చెప్పేసి అంటే మనసుని కేంద్రీకరించి చేయమన్నారు. అంటే అటు ఇటు పలు విధాల పోకుండా చేయమన్నారు. అదొకటి బాగుందమ్మా. అలా తర్వాత ఏమో ఈ ధనము అంటే కేవలం ఈ బాహ్య ప్రపంచంలో బతకడానికి వస్తువులు, కోరికలు అదేంటి ఇవన్నీ లేకుండా శాంతి గారు మనస్సు పెట్టి భగవత్ స్మరణ చేయమన్నారు. అదే భగవన్ నామం, భగవత్ స్మరణ. అవునమ్మా, అది చేయమన్నారు. తర్వాత ఈ ధనము అనేది ఎప్పుడూ నిలవదు. అది ధనార్జన కోసమే జీవితాన్ని బ్రతకొద్దు. ఆ కేవలం అశాశ్వతమైన ధనం కోసం బ్రతకొద్దు. శాశ్వతమైన ఆ జ్ఞానం కోసము, ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకుని శాశ్వతమైన కోసం మీరు తప్పించండి అని చెప్పేసి ఈ వ్యామోహాలు వద్దు. బాహ్యమైన మనకు కంటికి కనిపించే వ్యామోహాల మీద వద్దు అని చెప్పేసి అదొకటి బాగుందమ్మా పాయింట్. అంటే వస్తు వ్యామోహం గాని, ఇంద్రియ నిగ్రహాలు ఇవన్నీ కూడా కావాలి అని చెప్పేసి ఆ పాయింట్ చాలా బాగా చెప్పారమ్మా. అంటే ఈ దేహం అనేది అశాశ్వతం. అంటే ఈ ఇంద్రియాలు, ఈ కోరికలు ఇవన్నీ కూడా కేవలము భ్రమలేను. వీటిని మీద అంటే ఆ కోరికలు చంపుకుని శాశ్వతమైన ఆనందం కోసం బ్రతకండి అని చెప్పేసి మీరు ఎప్పుడు ఈ బాడీ మీద అంటే ఈ మాంసం కృతి లాంటి దేహం మీద కాదు, దీనికి లోపల ఉండే ఆ ఆత్మకు గురించి మీరు తప్పించండి అని చెప్పేసి అదొకటి చాలా బాగుందమ్మా. తర్వాత ఏమో మన చుట్టూ ఉండే ప్రతి మనిషిలో కూడా ఒకే ఆత్మ ఉంటుంది. మనం అందరము ఒక్కటే, వాళ్ళు తేడా లేదు. ఆ పరమాత్మమే మన అందరిలో ఉంది. అందుకని భావాలు అంటే వేరు భావాలు, మీరు వేరు నేను వేరు ఇవన్నీ కాకుండా అందరము ఒక్కటే అని చెప్పేసి అది ఒకటి బాగా చెప్పారమ్మా. తర్వాత ప్రతి విషయంలో ఇది నేను, నాది, నేను అనుకున్నదే ముఖ్యం అలా కాకుండా నేను అనేది మర్చిపోయిన రోజే మీకు ఆత్మజ్ఞానం వస్తుంది. అన్నిట్లో మీరు ఆ పరమాత్మత్వాన్ని చూడగలుగుతారు. అసలైన జ్ఞానం అదే అని చెప్పేసి చక్కగా చెప్పారమ్మా. అది ఈ తల్లి, తండ్రి, బంధువులు, బిడ్డలు ఇవన్నీ కేవలం అశాశ్వతమైన బంధనాలేను. వాటిని మీద వ్యామోహాలు పెంచుకోవద్దు అని ఒకటి చాలా బాగుందమ్మా. అలా ప్రతి విషయం చాలా నచ్చిందమ్మా నాకు. చాలా మనసుకి చాలా వింటుంటే చాలా హాయిగా సంతోషంగా అనిపించింది తల్లి.
అది ఇంత మంచి మాకు మీకు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. సంతోషం అమ్మా. ఓకే, బాగా చెప్పారు. ఇంకా ఎవరైనా? నమస్తే అమ్మా, వసంత మాట్లాడుతున్నాను. నేను ఇంకా మీ పేరే అడగబోతున్నాను, మీరే మాట్లాడుతున్నారు, చెప్పండి. డుక్కురుజ్కరణే నహి రక్షతి అని వ్యాకరణం గురించి మొదలుపెట్టి సంపాదనతో జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దు అని మొదలైన ఈ భజగోవిందంలో చిన్నప్పుడు ఆటలతో పెద్దయ్యాక డబ్బు సంపాదనతోనూ జీవితాన్ని ఎలా వ్యర్థం చేసుకుంటారో చెప్పడం జరిగింది. ఇలా కాలం గడిపేస్తారు. ప్రాణం ఉన్నంత వరకే బంధాలు, బాంధవ్యాలు, అభిమానాలు. ఒకసారి శరీరంలోంచి ప్రాణవాయువు ఇంకా పీల్చుకునే పరిస్థితి లేనప్పుడు ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా భయపడతారు ఆ శరీరాన్ని చూసి అని నగ్న సత్యాలు చాలా గుర్తు పెట్టుకుని జీవితంలో అవి వ్యవహరించవలసిన విషయాలన్నీ చాలా చక్కగా ఆనాడు రాసింది ఈనాడికి టైం టెస్టెడ్ గా అది మనకు ప్రూవ్ అవుతోంది. అంటే మనుషులు ఇంకా దిగజారారు, అప్పటి మీద ఇంకా కొంతపాటి నిజాయితీ కూడా లేకుండా ఉన్నారు ఈ జనరేషన్. చాలా మంచి వివరంతో రోజు వెళ్ళడం చాలా బాగుందమ్మా. అన్ని మాకు అందిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. తర్వాత జీవించి ఉండగానే బంధాల యొక్క అశాశ్వతత్వాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నా వాళ్ళు అనే దాన్ని అది ఒకటి చాలా ముఖ్యమైన విషయం. చనిపోయే శరీరానికి ఎవరు విలువ లేదు, బతికుండగా బంధాలని కూడా అంత గట్టిగా మనం పట్టుకోక్కర్లేదు. ఏమంటారు? అవునమ్మా, చాలా కదా. అప్పుడు మాత్రమే తత్వ చింతన వైపు వెళ్తుంది మనసు, లేకపోతే వెళ్ళదు. ఈ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఈ వింటున్న రకరకాల వార్తలు ఈ టైంలో ఇది వినడానికి ఇంకా కరెక్ట్ గా అప్రోప్రియేట్ టాపిక్ అనిపించింది. బాగా చెప్పారు, అది కరెక్ట్. అనుకోకుండా అలా జరిగింది. నమస్తే అమ్మా. నమస్తే. ఇంకెవరైనా మాట్లాడతారా? అనురాధ గారు. నమస్తే అమ్మా. నమస్తే అండి, చెప్పండి. నమస్తే అమ్మా, నేను అనురాధ. నాకు నమస్తే, చదివాను కానీ ఇవి భజగోవింద స్తోత్రాలు చదివాను కానీ అంత బాగా అర్థం అవ్వలేదమ్మా. మీరు చెప్పిన తర్వాత చాలా బాగా అర్థమైంది. నాకు అన్నిట్లో ఈ స్తోత్రాలు అన్నిట్లో నాకు నచ్చే స్తోత్రము సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అనే స్తోత్రం నాకు చాలా బాగా నచ్చుతుందమ్మా. ఎందుకో నా మనసుకి బాగా హత్తుకుపోయింది ఇది. వీటిలో నేను చదివినప్పటి నుండి మొన్న మీరు ఎక్స్ప్లెయిన్ చేసే వరకు నేను ఏమనుకున్నానంటే సత్సంగత్వం అంటే మంచి వ్యక్తులతో కలిసి ఉండడమే అనుకున్నాను. కానీ మీరు చెప్పారు కదమ్మా, మనసులో మనకు ఏ చెడు ఆలోచన ఉండకపోవడమే అది కూడా సత్సంగం అని గ్రహించానమ్మా. నాకు సత్ అనే పదార్థంతో అంటే మనదైన కలిసి ఉండడం అన్న మీనింగ్ కూడా ఉంది. అవును, అది నాకు మీరు చెప్పాకే నాకు తెలిసిందమ్మా. నాకు చాలా బాగా అనిపించింది భజ స్తోత్రాలు వింటుంటే. అంటే నాకు ఏమనిపించిందంటే ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళడానికి ఇది మొదటి మెట్టేమో, అంటే వాళ్ళు నేర్చుకుంటే మనకి పదాలు వచ్చినట్టు అనే భావన వచ్చిందమ్మా. ఇందులోనే సారం అంతా ఉంది. ఇది పట్టుకుంటే మనకు అన్ని వచ్చినట్టే అనే ఫీలింగ్ వచ్చిందమ్మా. అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు కానీ నిజమే, నా భావన అది. ఎసెన్స్ అంతా పెట్టారు అందులో. థ్యాంక్ యూ అమ్మా. మీ ద్వారా వినడం, వసంత గారి వల్ల మీరు పరిచయం అవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని ప్రత్యక్షంగా ఎప్పుడు చూస్తామా అనే ఆరాటం కూడా ఉంది. ఈ కరోనా తగ్గిన తర్వాత ఒకసారి వసంత గారి ద్వారా నేను మీ దగ్గరికి వస్తానమ్మా, కలుసుకోవాలనేది మిమ్మల్ని. తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇంకా ఎవరైనా మాట్లాడతారా?
అయితే ఇవాళ ఇంకెవరు మాట్లాడకపోతే ముగించేద్దాం. కానీ భజగోవింద శ్లోకాలు అనురాధ గారు చెప్పినట్టు ఎసెన్స్, మొత్తం ఎసెన్స్ అంతా స్టార్టింగ్ లాగానే ఉంటుంది, ఎండింగ్ లాగా ఉంది. అన్నింటి యొక్క సారము మనం థియరీగా చదివాక ప్రాక్టీస్ లో ఎలా పెట్టాలన్నది భజగోవింద శ్లోకాల ద్వారా మనకు అందజేశారు. అంటే చదివిన వాటిని ఆచరణాత్మకంగా ఇచ్చారనమాట. ఇందులో అంతా చదివాక ఎలాగ మనం ఆచరించాలనేది శంకరాచార్యుల ద్వారా భజగోవింద శ్లోకాల ద్వారా మనకి ఇవ్వబడింది. అలాగే నారద భక్తి సూత్రాల ద్వారా నారదుల వాళ్ళ ద్వారా భక్తి ఏమిటో, ఆచరణ ఏమిటో అర్థమైంది. ఇవాళ ప్రభ గారు మాట్లాడలేదు. నమస్తే మేడం గారు. నమస్తే, చెప్పండి. అందరూ మాట్లాడుతున్నారు కదా అని అయ్యాక మాట్లాడదాం అనుకుంటుందండి. భజగోవింద స్తోత్రంలో అన్ని ప్రతి స్తోత్రం కూడా ఎంతో విలువైనటువంటిది అని చెప్పి బాగా అర్థమైందండి. ప్రతిదీ కూడా జీవితానికి అన్వయించుకునేటట్టుగానే ప్రతి శ్లోకం కూడా ఉన్నదండి. దాన్ని చాలా మీరు ఎంతో మాకు అర్థమయ్యేటట్టుగా బాగా విశదీకరించి చెప్పారు. ఒక సత్పురుషుల వల్ల సాంగత్యం ఎంత మంచిది, వాళ్ళ వల్ల ఎన్నో విషయాలు తెలుసుకోగలుగుతున్నటువంటి విషయాన్ని కూడా మీరు బోధించారు. ఎవరికైనా సత్పురుషుల వల్ల సాంగత్యం వల్లే ఏదైనా అన్ని విషయాలు కూడా తెలుస్తాయి. తర్వాత ఇంకా ఏంటంటే మాలో ఉన్న దోషాలన్నింటినీ కూడా ఒక్క సత్పురుషులే నివారించగలరు. మీలాంటి వాళ్ళు మాకు దొరకడం, మాకు అర్థమయ్యేటట్టుగా చెప్పడం, ఇవన్నీ కూడా చాలా ఆనందంగా ఉన్నాయండి. తర్వాత జీవితానికి కావాల్సింది ఏంటంటే ధనం అన్నది అక్కర్లేదు. ఈ సంసారం అనే సముద్రంలో ఎప్పటికైనా ఎవరికైనా కావాల్సింది ఏంటంటే అనంతంగా ఉన్నటువంటి పరమాత్మ యొక్క తత్వమే కావాలి తప్ప ఇవన్నీ జీవితంలో అశాశ్వతాలు. శాశ్వతమైన దాన్ని పట్టుకుని ముందుకు వెళ్తే అందరి జీవితాలు కూడా ఒక అర్థాన్ని ఇచ్చి జన్మ ఎత్తినందుకు పరమాత్మునికి మేము ఈ జన్మలో చేసిన స్వామి, నువ్వు జన్మ ఇచ్చినందుకు మా జన్మ సార్థకం చేసుకుంటున్నావు అని చివరి క్షణంలో భగవన్నామస్మరణ చేసుకుంటూ ఉంటే ఆ టైములో భగవన్నామం గుర్తొచ్చింది అంటే మీలాంటి సత్పురుషుల సాంగత్యం ఇప్పటి వరకు కూడా కనీసం ఇప్పటికైనా నిరంతరం చెప్పుకుంటూ ఉంటే భగవన్నామస్మరణ ఎంతో భక్తితోటి నిరంతరం దాన్నే స్మరణ చేస్తూ ముందుకు వెళ్తే ఆ టైంలో ఆ నామం గుర్తొచ్చి జీవితానికి ఒక పరమార్థం అంటూ ఏర్పడుతుందని చెప్పి అర్థమైందండి. తర్వాత తత్వచింతన ఇవన్నీ కూడా ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం అనేటువంటిది కావాలి. జ్ఞానం లేకపోతే ఏ ఒక్కటి కూడా రాదండి. జ్ఞానంతో ప్రతిదీ కూడా విచారణ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే వైరాగ్యం అనేటువంటిది కూడా వస్తుంది అని చెప్పి విషయాలు చాలా బాగా అర్థమయ్యండి. తర్వాత మాకు జీవితంలో అంటే ఇవన్నింటినీ కూడా అన్వయించుకుంటూ వెళ్తే మేమందరం కూడా ఎంతో ధన్యులు అవ్వగలండి. బాగుంది, బాగా చెప్పారు. ధన్యవాదాలండి. ఓకే, ఇంకా ఉషారాణి మేడం మాట్లాడలేదే? లేరా? ఉన్నా మేడం. బాగా జరిగింది మేడం. ఇది చాలా చిన్న బుక్ అయినా కూడా మంచి జ్ఞానాన్ని కూలంకషంగా ఇప్పుడు చదివిన గ్రంథాల్లో ఉన్న అన్నిటిని కూడా క్రోడీకరించి చిన్న మంచి కవితతో, మెలోడియస్ కవితలతో అందరు కూడా ఇది బై హార్ట్ చేసేలాగా నేర్చుకునేట్టుగా ఉంది మేడం. అది నేను కూడా ట్రై చేస్తాను. ఆ సాంగ్ కూడా ఎంతో హృదయానికి హత్తుకుంటుంది. ఆ మీనింగ్ కూడా చాలా బాగుంది. ఈయన మన శంకరాచార్య గ్రంథాల్లో ఇది చాలా అత్యుత్తమైనదిగా అందరికి ఉపయోగకారిగా మనస్సుని హత్తుకుంటూ ఈ వైరాగ్య దిశలోకి ఎలా ప్రయాణించాలో ఎంతో, ఇక మిగతాదంతా మనకి అవసరం లేని విషయాలే జీవితంలో. అదొక్కటే ఈ దశ చేరుకోవటానికి. కానీ ఈ పుస్తకం ద్వారా అన్ని విషయాలు మన జీవన గమనంలో మనం చేయాల్సిన ప్రతి మంచి పని ఎలా ఉండాలో
ఇవన్నీ కూడా ఎందుకు తొందరలో వాటి నుండి బంధనాలు చేసుకోవాలో, ఇవి ప్రతి చిన్న చిన్న శ్లోకాల ద్వారా అత్యుత్తమమైన జ్ఞానాన్ని ఆయన క్రోడీకరించి చెప్పగలగటం అద్భుతమైన కార్యం ఇది. నేను ఆ పాటలు కూడా మేడం టీవీలో పెట్టుకుని రాజగోవిందం వింటున్నాను రోజు. టీవీలో అన్నిటికీ మళ్ళీ వాటి మీనింగ్ తో సహా కంటిన్యూస్ గా వస్తూ ఉంటది మేడం. పాట వస్తుంది, పాటతో పాటు మీనింగ్ కూడా చెప్తూ ఉంటారు. ఆ పాట పాడటం అవి కూడా ఉంటాయి. అద్భుతంగా అట్లాంటివి ఉన్నాయి అనమాట. అందుకని అవి పెట్టుకుని టీవీలో ఆ సీడీలు పెట్టుకుని వింటున్నాను. సీడీలు కాదు, ఇదే డైరెక్ట్ గా యూట్యూబ్ లో వస్తున్నాయి అనమాట. భజగోవిందం విత్ మీనింగ్ తో సహా పాట. చాలా బాగుంది. అది వింటంలో చాలా అద్భుతమైన, అలా పెట్టేసి కంటిన్యూస్ గా 2-3 రోజులు అవి వింటే అవి కొంచెం నోటికి వస్తాయి కూడా. అట్లా ట్రై చేస్తున్నా. సంతోషం. చాలా బాగుంది ఇది. నేను ఆ పాటలు అందుకని మీరు ఇది మొదలు పెట్టగానే టీవీలో యూట్యూబ్ చూసి ఇది ట్రై చేసిన ఫస్ట్ ఇది అనమాట. ఎందుకంటే ఒకసారి వింటాం కాదు, అది మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలాగా ఉంది. నిజమే. అందుకని ఇది ముఖ్యంగా ఈ పద్యాలన్నీ శ్లోకాలన్నీ అవి ప్రతిదీ విని దాని మీనింగ్ కంటతో వచ్చేలాగా వినాలి మేడం. అంత బాగుంది. ఓకే, అది నేను వింటున్నాను. ఎవరైనా సరే యూట్యూబ్ కొట్టండి, భజగోవిందం అంటే ఎన్నో వస్తాయి. అందులో ఏది మెలోడియస్ గా ఏది చక్కగా ఉందో, ఏది వ్యాఖ్యానం బాగుందో చూసి అది కంటిన్యూస్ గా వింటూ ఉంటే మధ్య మధ్యలో చాలా మనసుకి ఆహ్లాదంగా ఉంది. ఓకే, బాగుంది. అయితే ఇవాళ ముగించేద్దాం. అందరికీ నమస్కారం.